రాజారాణి. ఒకవైపు చూస్తే రాజులాగా, ఇంకొక వైపు చూస్తే రాణిలాగా కనిపిస్తుంది. స్కూలైపోయాక జేబులో రూపాయి ఉంటే చాలు, ఈ రాజారాణి ప్యాకెట్ కోసం పరుగులే పరుగులు. గుర్తుందా? భోజనమయ్యాక అసలైన కిక్కిచ్చే మౌత్ ఫ్రెషనర్ ఇదే. ఈ ప్యాకెట్ ఓపెన్ చేయగానే వచ్చే ఆ సువాసన మన చిన్ననాటి రోజుల్ని గుర్తుచేస్తుంది కదూ. నేను ₹1 మ్యాంగో పికిల్ ప్యాకెట్ని. అప్పట్లో ప్రతి కిరాణా కొట్లో నేనే కింగ్. స్కూల్ బెల్ కొట్టగానే పిల్లలందరూ నా కోసమే పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్లు. ఇప్పుడు పిజ్జాలు, బర్గర్లు వచ్చాయేమో గాని నా రూపాయి ప్యాకెట్ ఇచ్చే ఆ ఘాటు, ఆ రుచి ఈ జనరేషన్కెక్కడిది? నేను రూపాయి ప్యాకెట్ని కాదమ్మా, మీ చిన్ననాటి జ్ఞాపకాన్ని. నేను బూమర్ టాటూ స్టిక్కర్. మా చిన్నప్పుడు మేమంతా పెద్ద సైంటిస్టులం భయ్యా. ఆ బూమర్ వెనక ఉన్న పేపర్ని కరెక్ట్గా తడిపి ఒక్క చుక్క నీళ్లు కూడా వేస్ట్ అవ్వకుండా చేతికంటించేవాళ్లం. ఆ టెక్నిక్ ఇప్పుడు ఏ టాటూ ఆర్టిస్ట్ దగ్గర లేదు. ఇంకా నీళ్లతో కాదు, ఉమ్మితో తడిపి అంటించిన వాళ్ళు ఒక్కసారి హాజరు వెయ్యండి, మనమంతా ఒకే బ్యాచ్. నేను మ్యాజిక్ పాప్స్. మనకి పెద్ద పెద్ద కష్టాలు తెలియని రోజులవి. జేబులో ₹1 ఉంటే చాలు, నన్ను కొనుక్కుని ఆ పాప్ పాప్ శబ్దాన్ని పత్తనోడి చెవిలో వినిపించి మురిసిపోయేవాళ్లం. ఎంత స్వచ్ఛమైన రోజులు కదా అవి. ఇప్పుడు షాపింగ్ మాల్స్లో ఎన్ని రకాల స్వీట్సున్నా ఆ పాత కిరాణా షాప్లో వేలాడే నా ప్యాకెట్ కనిపిస్తే వచ్చే ఆ ఎగ్జైట్మెంట్ వేరు. నేను కేవలం ప్యాకెట్ కాదు, మీ బాల్యానికి సంబంధించిన ఒక జ్ఞాపకం. నేను గోల్డ్ స్పాటే. ఈ రోజుల్లో గిఫ్ట్ కార్డ్స్ కోసం వెతుకుతున్నాం, కానీ ఆ రోజుల్లో గోల్డ్ స్పాట్ మూత వెనకొచ్చే చిన్న బొమ్మే మాకు పెద్ద లాటరీ. ఆ ఒక్క మూత కోసం 10 బాటిల్స్ తాగిన గ్యాంగ్ ఇక్కడ ఎంతమందున్నారు? కామెంట్ చేయండి. వయస్సు పెరిగినా, రుచులు మారినా ఆ ఆరెంజ్ కలర్ కనిపించగానే గుర్తొచ్చేది ఒక్కటే పేరు, గోల్డ్ స్పాట్. సిప్పా గోల్డ్ స్పాట్. ఇట్స్ అ 90s ఎమోషన్. మీ ఫేవరెట్ కలర్ ఏది? ఎర్రటి స్ట్రాబెర్రీనా లేక పచ్చటి మ్యాంగోనా? ఆ ఐస్టిక్ పైనున్న ప్లాస్టిక్ కవర్ని పళ్లతో కొరికి తీసిన గ్యాంగు ఒక్క లైక్ వేసుకోండి. ఆ ఐస్టిక్ తినడానికే ఒక టెక్నిక్ ఉండేది. ముందు ఆ రంగునంతా జుర్రేసి తర్వాత మిగిలిన తెల్లటి ఐస్ ముక్కని కొరుక్కుని తినడం అదొక ఆర్ట్. అదే మా 90s స్టైల్. నేను సగ్గుబియ్యం పుల్ల ఐస్ని స్కూల్ బెల్ కొట్టగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ ఐస్ బండి దగ్గర నిలబడి, తాతా ఒక్క సగ్గుబియ్యం ఐసివ్వు అనడిగిన రోజులు గుర్తున్నాయా? ఆ ₹1 ఐస్ స్టిక్లో ఉన్న తృప్తి ఇప్పటి ₹100 కార్నెటోలో కూడా దొరకదు. ఆ సగ్గుబియ్యం గింజల్ని నోట్లో వేసుకుని నెమ్మదిగా నమిలిన ఆ ఫీలింగ్ ఇంకెక్కడా రాదు. మీలో కూడా ఆ ఐస్ తిన్న బ్యాచుంటే ఒక్క లైకేసి మీ ఫేవరెట్ ఐస్ ఏదో కామెంట్ చేయండి. నేను తిమ్మిరిబిళ్ళ. దారంతో కట్టుకొని తిరుగుతూ తినే మా చిన్నప్పటి ఫేవరెట్. ఒక చేతితో నన్ను తిప్పుకుంటూ ఇంకో చేతితో నన్ను నెమ్మలిగా తింటూ ఫ్రెండ్స్తో నవ్వుకుంటూ గడిపిన ఆ టైం అస్సలు మర్చిపోలేం. చాలా తక్కువ కాస్ట్ కానీ ఇచ్చిన ఆనందం మాత్రం ప్రైస్లెస్. చిన్న బిళ్ళనే కాని చిన్నప్పటి బిగ్గెస్ట్ ఫన్ నేనే. నేను మ్యాంగో బైట్. 90s కిడ్స్కి మామిడి పండంటే చెట్టు మీద కాదు, డబ్బాలో ఉండే ఈ మ్యాంగో బైట్. ₹1కి 2 దొరికి ఈ చిన్న చాక్లెట్ ఇచ్చిన ఆనందం ఇప్పటి ₹1000 గిఫ్ట్ ప్యాక్స్ కూడా ఇవ్వలేవు. మీరెప్పుడైనా ఈ కవర్ని జాగ్రత్తగా విప్పి పుస్తకాల్లో దాచుకున్నారా? ఆ మామిడి వాసన కోసం పదే పదే ఆ కవర్ని వాసన చూసినవాళ్లు ఒక్క లైకేసుకోండి. అదే మా 90s ఎమోషన్. ఇలాంటి మెమరీస్ మళ్ళీ కావాలా? మరెందుకు లేట్? సబ్స్క్రైబ్ చేసుకోండి.